యాహ్! మనకి యేసుప్రభువారు అంటారు గదా! నన్ను వెంబడించండి అనేసి. యేసుని పోలి నడుచుకోవటానికి మనం పిలువబడ్డాం. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన లైఫ్‌ని ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. ఓకే. ఆయన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కదా! ఫైనాన్షియల్‌గా టెస్ట్ చేయబడ్డాడు. తల వాల్చుకోవడానికి ఆయనకి స్థలం లేదు. పూరెస్ట్ ఫ్యామిలీలో ఆయన జీవించాడు. మనుషులు ఆయన్ని నిందించారు, అపహసించారు, అవమానించారు. ఆయన చిన్న చిన్నప్పటి నుంచి ఒక సాధారణమైన మానవునిగా జీవించాడు. ఎందుకు ఒక వ్యక్తి ఆ యొక్క టెస్టింగ్ గుండా ఎళ్ళాలి? టెస్టింగ్ లేకుండా నిన్న మనం ఆహ్, ఆయన మిషనరీ మాట్లాడుతున్నాడు. వితౌట్ టెస్ట్ దేర్ విల్ బి నో టెస్టిమనీ. సో, క్రైస్ట్ యొక్క టెస్టిమనీ మనలో స్థాపించబడాలి అంటే మనము ఖచ్చితంగా మనము టెస్ట్ చేయబడతాం. ఆపేసాం. యాహ్! అది చుక్కలొస్తుందా? సో, క్రీస్తుతో శ్రమపడిన యెడల క్రీస్తుతో చెప్పండి ఏళ్తాము అనేసి. ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్తీ టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ దట్ ఈస్ గోయింగ్ టు బి రివీల్డ్. మనందరి కొరకు దేవుడు మంచి కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. మంచి దినాలు మన జీవితాల్లో ముందు రాబోతున్నాయి. బెస్ట్ డేస్, బెటర్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్. జోసెఫ్ లైఫ్‌లో మీరు గమనించండి పిల్లారా. చిన్నప్పటి నుంచి శ్రమలే. చిన్నప్పటి నుంచి అవమానాలే, నిందలే. చిన్నప్పటి నుంచి చాలా శ్రమాల గుండా ఎళ్తాడు. లేమి గుండా ఎళ్తాడు. లేకపోతే ఏమంటాం మదర్‌లెస్. మదర్ యొక్క ప్రేమ తెలియదు. బ్రదర్స్ అతన్ని ఎంతగానో దుఃఖపెడతారు. చివరికి ఎక్కడ చూసినా అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తది మనకి. ఈ టెస్టింగ్ గుండా ఎళ్తున్నాడు. మీరు గమనించారా? ఒక్క టెస్టింగ్ జోసెఫ్ ఎళ్ళాడని నాకనిపిస్తది. ఇన్ ఆల్ థిస్ 30 ఇయర్స్ ఒక్కటి సీరియస్‌గా అతన్ని టెస్ట్ చేసిన దేవుడు నాకేమనిపించిందంటే, హీ హాడ్ నో కంప్లెయింట్ అనేసి. ఎవ్వరి మీద కూడా తను కంప్లెయింట్ చేయకుండా వచ్చాడు. దేవుడిని చూస్తూ వచ్చాడు. హి డిడ్ నాట్ బ్లేమ్ ఎనీవన్. నాకు ఆహ్, అన్నదమ్ములు ఇట్లా చేశారని గాని, వేరే వాళ్ళ దగ్గర చెప్పడం గాని, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఎళ్ళిన శ్రమలు నీకేం తెలుసని ఎవ్వరిని కూడా ఎక్కడ కూడా. ఈవెన్ పోతిఫర్ భార్య తనని శోధించినప్పుడు అబద్ధంగా అక్యూజ్ చేసి తనని జైల్‌లో ఏసినప్పుడు మీరు గమనించారా? డిడ్ హి ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్? చేయడు. ఒక్క మాట అనొచ్చు కదా! ఈవిడే అండి చేసిందంతా. నాదేం తప్పు లేదు అని ఒక చిన్న అనుమానం అన్న పోతిఫర్‌కి కలిగించేలా కూడా మాట్లాడొచ్చు కదా! జైల్‌లో ఏస్తే ఏశారు. కానీ అతను ఒక మాట అనింటే పోతిఫర్ కనీసం ఉండేవాడేమో. ఆవిడని బ్లేమ్ చేయలే తను. దట్ ఈస్ ద వన్ క్యారెక్టర్. ఓకే. దేవుడు మన జీవితాల్లో టెస్ట్ చేస్తాడు. మనము పరీక్షించబడుతూ మరి మనం ఉంటాము. ఈరోజు నా వన్ పాయింట్ ఏందంటే ఒక్క యాస్పెక్ట్ మనం గుర్తుపట్టాలి. ఓకే. ఏంటంటే మనము ఎవ్రీ డే టు డే లైఫ్‌లో మనం ఎలాగా ఈ యొక్క క్రీస్తు యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చాం. క్రీస్తులో ఎలా మనం పరీక్షించబడుతున్నాం, ఎలా మనం ఎదుగుతూ ఉన్నాం ఆ! అనే విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు రోమపత్రిక 8లో మనం చూస్తాం. ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. శరీరానుసారమైన మనస్సు మరణము అని రాయబడింది. శరీరానుసారమైన మనస్సు అది దేవుణ్ణి
లోబడదు. ధర్మశాస్త్రానికి ఏమాత్రం అది లోబడదు. ఆత్మానుసారమైన మనస్సు అది ఆ వ్యక్తి నిత్య జీవాన్ని హి విల్ ఎంజాయ్ పీస్ అన్నమాట. అయితే ఏంటి ఇక్కడ నిత్య జీవం అంటే? పరలోక రాజ్యం అంటే ఏంటి? ద రైచియస్‌నెస్, పీస్ అండ్ జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమును ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుని రాజ్యమును ఒక వ్యక్తి సీక్ చేసే కొద్దీ, అంటే ఈ మూడింటిని సీక్ చేసే కొద్దీ, మొదట నా రాజ్యము, నా నీతిని మీరు వెతకండి అన్నాడు కదా! అప్పుడు మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. అంటే ఏంటి? వెన్ వెన్ వి టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, హావింగ్ పీస్ అండ్ జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి ఉండగలిగితే, we will have the peace and joy of the Holy Spirit. అర్థమవుతుందా? We will have the peace and joy of the Holy Spirit. ఇందాక గలతీ పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే అక్కడ డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ ను మనం చూస్తాం. శరీర కార్యములేమనగా, శరీర కార్యాలు ఏంటి? ఒక పెద్ద లిస్ట్, చాంతాడంత లిస్ట్ ఇస్తున్నాడు. అట్లీస్ట్ ఒక 19 థింగ్స్ ఉన్నాయి అక్కడ. ద అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్ అని, ఏమంటాం ఇంకా, ద్వేషము, పగ, ప్రతీకారాలు, కోపగించుకోవటాలు, అన్బిలీఫ్, ఇవన్నీ యాక్చువల్లీ ఒక స్మాల్ లిస్టే ఉంది. ఫస్ట్ ఫ్యూ కొన్ని చదవండి. అపవిత్రత చూడండి, జారత్వము, అపవిత్రత, కోపము, ద్వేషము, చాలా డివిజనల్ స్పిరిట్, కంప్లైనింగ్ స్పిరిట్, గ్రమ్లింగ్ స్పిరిట్. చూడండి, ఏదైనా ఒక రాంగ్ థింగ్ ఉంది అంటే దట్ ఈస్ ద ఫ్లెష్ అన్నమాట. ఇవన్నీ ఒకేసారి ఎగ్జిబిట్ కావు. ఆయా పరిస్థితుల్లో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫ్లెష్. ఆ ఫ్లెష్లో నుంచి వచ్చే డీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. బైబిల్ ఏమంటుంది తెలుసా? గలతీ పత్రికలో మనము ఎఫెసీ పత్రికలో ఏమో యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మచేత నింపబడాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. ఇంకా మీరు ఆత్మచేత నడిపించబడాలి. యు మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్. యు మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ అండ్ యు మస్ట్ లివ్ ఇన్ ద స్పిరిట్ ఆర్ బై ద స్పిరిట్. అంటే ఒక క్రైస్తవుని దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, యు విల్ నాట్ రియాక్ట్ ఇన్ ద ఫ్లెష్. నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫ్లెష్లో నుంచి నేను మాట్లాడను. ఎట్లా నేను రియాక్ట్ అవ్వను. ఏది పడితే అది చూడండి. అంటే నా ఆత్మానుసారమైన మనస్సు నన్ను నడిపించదు. మనస్సు అనేది ఏంటంటే ద సీట్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ నుంచి నా ఆలోచనలు నా చిత్తాన్ని ప్రభావితం చేయవు. దే ఆర్ ఏమంటాము, దే ఆర్ డెల్ట్ విత్. నేను దాన్ని కంట్రోల్లో పెడతాను. నా మనస్సు నచ్చిన విధంగా నేను చేయను. శరీరానుసారంగా నేను ప్రవర్తించను, నేను మాట్లాడను. ఒకసారి మనం గమనిద్దాం. ఉదయం నుంచి పండుకునే వరకు వి డూ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. వి టాక్ చాలా ఆఫ్ థింగ్స్. చాలా మాట్లాడతాం, చాలా చూస్తాం, చాలా పనులు చేస్తాం. అయితే దాని రిజల్ట్ ఏంటంటే ఎయిదర్ డెత్ ఆర్ లైఫ్ అన్నమాట. ఎయిదర్ డెత్ ఆర్ యు విల్ టేస్ట్, యు విల్ ఎంజాయ్ డెత్ ఆర్ లైఫ్. ఒక మూమెంటరీ ఏమంటాము సాటిస్ఫాక్షన్. ఫ్లెష్ ఎప్పుడు కూడా ఇట్ ఆఫర్స్ యూ ఎ మూమెంటరీ, ఎ బ్రీఫ్ ప్లెజర్. శరీరం నుంచి వచ్చే ప్లెజర్ చాలా బ్రీఫ్ ఉంటుంది, అది మూమెంటరీ. అది ఒక వ్యక్తిని కోపం అరిచేసావు, నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒక క్షణం. అది ఒక రాంగ్ మెసేజ్ పెట్టేసి, అంటే అతను బాధపడితే ఒక మెసేజ్ పెట్టేసావు, ఆ మూమెంట్ నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. లేకపోతే ఒక అశ్లీలమైన చూడకూడదు చూసావు, మూమెంటరీ. ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంటరీ సాటిస్ఫాక్షన్. కానీ దాని తర్వాత అది మిగిల్చే ఏమంటాం ఆ యొక్క వేదన, అది మిగిల్చే డ్యామేజ్
దాన్ని రీప్ చేయటం మాత్రం చాలా ఎక్కువ రీప్ చేస్తాం. అర్థమవుతుందా? సో, ఈ ఫ్లెష్ యొక్క అనేక యాక్టివిటీస్ గుర్తుపడుతూ ఉండాలి. ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిందే. అందుకే హెబ్రీ పత్రికలో రోమా 8లో చూస్తాం. శరీరం కార్యములను పరిశుద్ధాత్మ చేత ఆత్మ కార్యములను చంపుచు అన్నమాట. ఫ్లెష్‌ని ఆత్మతోనే చంపగలుగుతాం. మరి దేనితో కూడా చంపలేం. ఓకే. సో, మనము టెస్ట్ చేయబడతా ఉన్నాము. వన్ ఆఫ్ ద ప్రైమరీ టెస్ట్ నేను చెప్తా ఈరోజు. మనము మనం ఏమంటామంటే గమనించాల్సిన ఒక్క టెస్ట్ గురించి మాట్లాడతాం. క్వైట్ ఆఫెన్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ దిస్ టెస్ట్. అదొక్కటి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ప్రతీది కూడా ఒక పరీక్షనే మనకి. వాటిని గెలుచుకుంటూ వెళ్ళాలి. అనేక యాస్పెక్ట్స్ చూస్తూ వెళ్ళాలి. ఒక్కటి చెప్తాం. ఒక స్త్రీకి సంబంధించిన ఒక్కటి కామన్‌గా మనలో కనిపించేది. మనం మెలకువ కలిగి పరిశుద్ధాత్మ జ్ఞానంతో పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని గమనించుకోకపోతే దానివల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి. ఆహ్, ఇందాక చెప్పాను నేను. జోసెఫ్‌ని దేవుడు చాలా గొప్పగా హెచ్చించాడు. ఇక్కడ మనందరిని దేవుడు ఉన్నతంగా హెచ్చించాలని ప్రభుకిష్టం. గాడ్ హాస్ కెప్ట్ గ్రేట్ థింగ్స్ రిజర్వ్డ్ ఫర్ అస్. మనం నమ్మాలి అది. ప్రెజెంట్ చూడడానికి సిట్యుయేషన్ చాలా టఫ్ ఉండొచ్చు. ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా హోప్‌లెస్‌గా ఉండుండొచ్చు. అసలు ద్వారాలు మూసుకుపోయి ఉండొచ్చు. చూడండి ఏముంది హోప్ చెప్పాలంటే జోసెఫ్‌కి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. తను ఇంతగా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉంటే తనకొచ్చిన రిజల్ట్ ఏంటి? పోతిఫర్ భార్య ద్వారా అక్యూజేషనా? తర్వాత తీసుకెళ్ళి జైల్లో ఎన్ని దెబ్బలు పడి ఉంటాయో పాపం అతను. ఎంతమంది కొట్టుంటారో తెలియదు. కీర్తనలో రాయబడింది. ఇనుము సంకెళ్ళు అతని చేతులను, అతని శరీరమును బాధించెను అనేసి. ఇప్పుడు చేసిన తప్పుకి సఫర్ అయితే అర్థం ఉంది. చెయ్యని దానికి సఫర్ అవుతున్నాడు. అది ఇంకెంత పెయిన్‌ఫుల్‌గా ఉంటది అతనికి. ఇక్కడ జోసెఫ్ ఎళ్ళిన ఒక టెస్ట్ దేవుడు గమనిస్తున్న ఒక్క టెస్ట్ ఏంటి తెలుసా? జోసెఫ్‌ని పరీక్షిస్తా వచ్చాడు దేవుడు. వీటన్నిటిలో జోసెఫ్ ఏమైనా కంప్లెయింట్ చేస్తాడా? ఎవరినన్నా బ్లేమ్ చేస్తాడా? లిసన్ దిస్ ఈస్ ద టెస్ట్. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మనల్ని పరీక్షిస్తే ఇతరులను బ్లేమ్ చేసే విషయంలో, ఇతరులను తీర్పు తీర్చే విషయంలో, లేకపోతే ఇతరులను పాయింట్ ఔట్ చేసే విషయంలో మనం ఎలా ఉన్నాం? మీరనొచ్చు, అవునండి వాడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని బ్లేమ్ చేశాననొచ్చు. స్టిల్ మనం బ్లేమ్ చేయడానికి మనకు అర్హత లేదు అని చెప్తాను నేను. తీర్పు తీర్చడానికి అధికారం నాకు ఇవ్వబడల. శుక్రవారం గమనించండి. హి వాస్ జస్ట్ క్వైట్‌లీ స్టాండింగ్ బిఫోర్ పైలట్. పిలాతు అడుగుతున్నాడు, ఏంటి వీళ్ళందరూ నీ గురించి ఇన్ని అక్యూజేషన్ చేస్తున్నారు. నువ్వేం మాట్లాడుకోవా? నీకేమి డిఫెండ్ చేసుకోవా? నీ పక్షాన ఎవరు లాయర్ లేరా? నియమించుకోవా ఎవరిని? కనీసం నోరు తెరిచి మాట్లాడు నేను చేయలేదని. నోరు తెరవలేదాయన. హి జస్ట్ హాడ్ షట్ హిస్ మౌత్. దట్ ఈస్ ద సీక్రెట్. చాలా మంది ఫెయిల్ అయ్యే విషయం ఇదొక్కటే. ద సీక్రెట్ ఆఫ్ గాడ్ ప్రమోటింగ్ అస్ ఏంటంటే హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. నువ్వు వైల్ యూ కీప్ సైలెంట్ ఆల్రెడీ ద అదర్ డే ఐ వాస్ షేరింగ్ యూ. శ్రమల్లో, శోధనలో నువ్వు ఎలా మౌనంగా ఉన్నావు, దేవుని మీద ఎలా ఆధారపడుతున్నావు అనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. అప్పుడు అంటాడు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేను అప్పుడు దేవుడు మార్గాలు తెరిచాడు కదా. ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది అబౌట్ బ్లేమింగ్ అదర్స్. మీరు గమనించండి, ఆదాము అవ్వకి ఎందుకు వచ్చింది శాపం? వాళ్ళు యాక్సెప్ట్ చేయలే క్విక్‌గా. ఒకవేళ ఆదాము అవ్వ గనక వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి తప్పైపోయింది. మాది తప్పు. మీరు చెప్పారు. ఫెయిల్ అయిపోయాను నాయన. నన్ను క్షమించండి ప్రభు అంటే సీన్ వుడ్ హావ్ బీన్ టోటల్లీ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎలా ఉండేదో నాకు తెలీదు. బహుశా ఆయన బయటికి గెంటేసి ఉండేవాడు కాదేమో. దేవుడు ఇంకొక ప్రొవిజన్ ఆయన ఏమన్నా తయారు చేసి ఉండేవాడేమో. ఇంకొక విధానంగా వాళ్ళని ఏదో ఒక విధంగా రెస్టోర్ చేసి ఉండేవాడేమో. క్షమించి కానీ హి హాడ్ టు కిక్ దెమ్ ఔట్. బయటికి ఆయన గెంటి వేయాల్సి వచ్చిన పరిస్థితి. చాలా సార్లు ఇదే చేస్తాం. జోసెఫ్ లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. డేవిడ్ కూడా ప్రియులారా ఎక్కడ కూడా యూ డోంట్ సీ అటువంటి క్యారెక్టర్ ఆయనలో కూడా కనపడదు మనకి.
ఏబ్రహాంను మనం చూడండి. ఆ! ఆదాము అంటున్నాడు, ఇదిగో ఈ స్త్రీ వల్ల. ఈ స్త్రీ అంటే నువ్వు ఇచ్చిన ఇతని వల్ల. లేకపోతే ఇదిగో ఏమంటాము, సర్పం వల్ల. బ్లేమింగ్ వన్ అనదర్. పాయింటింగ్ అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ద క్రైస్ట్ క్యారెక్టర్. పాయింటింగ్ అవుట్ ఎట్ సంబడి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐ టెల్ యూ. దీనివల్ల మనం కోల్పోయేంత నష్టపోయేంత మరి దేనివల్ల నష్టపోం. ఒకసారి మీరు మీరు వాళ్ళ తప్పును చూడొద్దు పిల్లలు. ఎవ్వరి తప్పును చూడడానికి మనం లేం. ప్రభు చూసుకుంటాడు. ఆల్వేస్ జడ్జ్ అవర్ సెల్స్. ఏదైనా ఉంటే నన్ను నేను పాయింట్ అవుట్ చేసుకుంటా. ఏదైనా ఉంటే ఈవెన్ ఏ విషయంలో అయినా వాళ్ళు ఎంత చేసినా ఇందులో నా తప్పెంత నేను సరి చేసుకుంటా అంతే. ఒక క్రైస్తవుని యొక్క స్టాండర్డ్ ఇది. క్రైస్తవుడు ఉండవలసినది. ఎవరిని బరువు వాడు భరించాల్సిందే. గలతీ పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చూడండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అంటే అర్థం ఏంటి? ఐ యామ్ రెస్పాన్సిబుల్. నేను వేరే వాళ్ళ మీద నా బరువు వేయలేను. వేరే వాళ్ళని నేను బ్లేమ్ చేయలేను. వేరే వాళ్ళ మీదకి నేను కారణం చేయలేను అసలు నేను. నేను ఎంతవరకు కారణము? ఐ ఆల్వేస్ బ్లేమ్ మై సెల్ఫ్. ఇది చాలా చాలా క్రూషియల్. జడ్జ్ నాట్ అదర్స్ దట్ యూ మే నాట్ బి జడ్జ్డ్. మీకు గుర్తుందా? బ్యూటిఫుల్ ప్రామిస్ మనకి యెషయా గ్రంథం 58లో చూస్తాం. ఏంటది? మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. చాలా మంది వాడుకుంటారు ఈ వాక్యాన్ని. ఏం ఏం ప్రామిస్ అండి అనేది. ఆ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. దాని ముందు వచనం కూడా. ఎంతమందికి నీరు కట్టిన తోట వలె ఉండాలని ఇష్టం? అంటే అర్థం ఏంటి? అది మంచిగా అద్భుతంగా వాడిపోదు. నీరు కట్టిన తోట చక్కగా ఫలిస్తది, వాడిపోదు, పచ్చగా ఉంటది. ఆ! చదవండి ముందు వచనం 9 నుంచి. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి పాయింటింగ్ ఎట్ సంబడి, వ్రేలు పెట్టి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడు. వాళ్ళు చెడ్డవాళ్ళే. తప్పు చేశారు. కానీ నీకెవరిచ్చారు అధికారం మాట్లాడటానికి? నీకెవరిచ్చారు తీర్పు తీర్చడానికి వాళ్ళ తప్పుని? నాలో బోలెడు తప్పులు పెట్టుకొని, నాలో దూలం పెట్టుకొని, ఇతర వ్యక్తిలో ఉన్న నలుసుని తీసే అధికారం నాకెవరిచ్చారు? నా పనా అది? అదే పనిలో ఉంటాం మనం రోజంతా కూడా. ఇద్దరు సిస్టర్స్ మాట్లాడితే వాళ్ళ గురించి వాళ్ళు ఇట్లా అంట కదా, వీళ్ళు ఇట్లా అంట కదా. చూసావా ఆవిడ ఎట్లా ఎటువంటి డ్రెస్ వేసుకొచ్చిందో? నిన్నెవరు తీర్పరిగా నియమించారు? చూసారా వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు? నిన్నెవరు తీర్పరిగా నియమించారు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి? నీ పిల్లల గురించి నువ్వు మాట్లాడుకో. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాల గురించి మనకెందుకు? అక్యూజేషన్, పాయింటింగ్ ఎట్ అదర్స్, ఇతరుల తప్పులను చూపించటము, దాని వలన వచ్చే నష్టము ఈరోజు క్రైస్తవ్యానికి ఇంత అంత కాదు. యు ఆర్ యాక్చువల్లీ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ద డెవిల్. సాతానుతో నేను చేయి కలుపుతా ఉన్నా. అసలు పాయింట్ అవుట్ చేయటం అనేదే మనం మర్చిపోతే గనక, తీర్పు తీర్చడం మర్చిపోవాలి అసలు. నాకెందుకు అనుకోవాలి? అసలు దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఓన్లీ గాడ్ ఈస్ ద జడ్జ్. అప్పుడు ఏమైద్ది తెలుసా? ఇది మానుకుంటే ఇప్పుడు చదవండి. ఆ! మాని హ్మ్. ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నీకు అంధకారం కాదిక. మధ్యాహ్నం వెలుగు వలె మారిపోద్ది. పరిస్థితులన్నీ కూడా బ్రైట్ అయిపోతాయి. హ్మ్. అప్పుడు దెన్ గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూవల్లీ. గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూవల్. దేవుడు గైడ్ చేసి ఎంత బ్యూటిఫుల్ ఉంటది. ఎందుకు నన్ను గైడ్ చేయలేకపోతున్నాడు దేవుడు? ఇదే రీజన్. క్లియర్ చూడండి. ప్రతి వాని వ్యవహారాలు నాకు కావాలి. ప్రభు నిన్ను పక్కన పడేస్తాడు. అస్సలు హి విల్ నాట్ కేర్. ఆయన నన్ను నడిపించాలంటే ఐ విల్ మైండ్ మై బిజినెస్. ఐ విల్ ఎక్స్టెండ్ ఇతరుల తప్పులు కనిపెట్టినప్పుడు నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తా.
మనం చాలామంది వచ్చి వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇస్తుంటారు. ఎవరు చెప్పండి నీకు సలహా అసలు? గద్దిస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థించే వాళ్ళ కోసం ప్రార్థించకపోతే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు గాని నాకు లేదు. ఒక పాస్టర్‌గా నాకొక అధికారం ఉంటది. నా సంఘంనకు గద్దించడానికి, సరిచేయటానికి. ఎందుకంటే ఐ లవ్ మై చర్చ్. వాళ్ళ కన్సర్న్ నేను కలిగి ఉన్నాను. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను కాబట్టి, నేను వాళ్ళ గురించి వాళ్ళనేమన్నా సరిచేసే అధికారం, హక్కు నేను కలిగి ఉండొచ్చు. ఒక పాస్టర్‌గా. ఒకవేళ అది నీకు ఇచ్చి ఉండలేదేమో దేవుడు. దేవుడు ఇవ్వని అధికారం నేను తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వేరే వాళ్ళ పిల్లల్ని నేను సరిచేస్తే వాళ్ళు ఊరుకుంటారా? నా పిల్లల్ని నేను సరి చేస్తా. నా సంఘాన్ని నేను సరి చేసుకుంటా. పక్కనోళ్ళ చర్చ్ మెంబర్స్‌ని నేనెళ్లి డిసిప్లిన్ చేస్తే కుదరదు. అది ఒప్పుకోడు. రోమపత్రికలో అదే రాస్తున్నాడు. పరుని సేవకుడిని తీర్పు తీర్చడానికి నువ్వెవడవు? అతడు నిలబడతాడో, పడతాడో తన యజమానుడికి చూసుకుంటాడు. తన యజమానుడు చెక్ చేసుకుంటాడు. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అక్కడ ఒక మాట రాస్తాడు. అండ్ హి విల్ మేక్ హిమ్ స్టాండ్ అని రాయబడింది. దేవుడు అతను నిలబెడతాడని రాయబడింది. ఇప్పుడు పడిపోయిండొచ్చు. రేపొద్దున నిలబడతాడు. నేను చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి ఎప్పుడు నేను తీర్పు తీర్చాను. రేపొద్దున అతను ఎలా ఉంటాడో నీకు తెలుసా? ఈ రోజు స్థితిని బట్టి. ఈరోజు సరే అతను పడిపోయాడు. పడిపోతే జడ్జ్ చేసేద్దాం. అయిపోయింది. అతను ఫినిష్ అయిపోయాడా? నో. ఈరోజు హి మే టచ్ ద రాక్ బాటమ్. ఒక్క క్షణంలో దేవుడు ఆ వ్యక్తిని లేపలేడా పైకి? అత్యున్నతంగా హెచ్చిస్తే అప్పుడు నేను నోరు మూసుకోవాల్సిందే కదా! నాకు సిగ్గుపోద్ది అప్పుడు. అందుకే నేను తొందరపడి ఎవ్వరిని మనం తీర్పు తెచ్చొద్దు. దేవుడిని చూద్దాం ప్రియులారా. అప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటాం. నీ చీకటంతా మధ్యాహ్నం వెలుగుగా మారిపోద్ది. అండ్ గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూయల్లీ. ఎంత మాట్లాడుతుంటాం మనం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అసలు అది చాలా దానివల్ల నష్టం కొని తెచ్చుకున్నాం. సేటన్‌కి మన జీవితంలో అధికారం నువ్వు ఇచ్చినట్లే, సాతానుకి నువ్వు ఆహ్వానించినట్లే. మీకు గుర్తుంటే జకర్యా గ్రంథంలో అక్కడ ఆహ్, ఏమంటాం యెహోషువ మలిన వస్త్రాలు కలిగి ఉన్నప్పుడు, నేను ఐయామ్ నాట్ షోయింగ్ ది స్క్రిప్చర్స్. మలిన వస్త్రాలు కలిగి ఉన్నప్పుడు సేటన్ అక్కడ నిలబడి ఏమంటుంది? ఇదిగో ఇతనికి మలిన వస్త్రాలున్నాయి అని అక్యూజ్ చేస్తా ఉంది. దేవుడు ఏమన్నాడో తెలుసా? అక్యూజ్ చేస్తుంటే, అవునా? సరే తీసేసేయి. ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. అంత మాత్రమే కాదు. ఒక మంచి పాగా ధరింపజేశాడు దేవుడు. పాగా కూడా పెట్టండి ఇతనికి. ఇక ఇక సాతాను నోరు మూసుకోవాల్సిందేగా. మనము ఒక వ్యక్తిని అతని తల కిరీటం పెట్టాలి. వి మస్ట్ పుట్ అవర్ బ్రదర్ ఇన్ ద బెస్ట్ లైట్. మంచి ఏమంటాము ఆహ్, అతని యొక్క మంచి గురించి మనము ప్రేయర్ చేయాలి. స్తుతించాలి దేవుణ్ణి. పౌలు థాంక్స్ చెప్తూ వస్తున్నాడు. ప్రతి సంఘం గురించి థాంక్స్ చెప్తూ వచ్చాడాయన. ప్రతి సంఘం నుంచి వాళ్ళలో ఉన్న మంచి లక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ వచ్చాడు. మీరు ప్రకటన గ్రంథం చూడండి. ప్రతి సంఘంలో ఉన్న మంచి పాయింట్స్‌ని దేవుడు మెచ్చుకుంటూ వచ్చాడు. నువ్వు నీ యొక్క ఏమంటాం క్రియలు నేను ఎరుగుదును. నువ్వు మంచిగున్నావు. అయితే నీ మీద ఒకటి నేరం మోపుతున్నా. జీసస్ ఆల్వేస్ టాక్ గుడ్ ఫస్ట్. మేలు మాట్లాడి మంచి మాట్లాడి తర్వాత ఆయన పాయింట్ ఔట్ చేస్తూ వచ్చాడు. ఆయనకి అధికారం ఉంది. ఆయన చేయగలుగుతాడు. హి ఈస్ ద లార్డ్. హి ఈస్ ద కింగ్. సో ఇదొక్కటి మనం ప్రాక్టీస్ చేద్దామా? గాడ్ విల్ గైడ్ యూ. ఆయన నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు. నిన్ను నీరు కట్టిన తోట వలె నీవు నీ ఇల్లు మారుతుంది. ఎప్పుడు డోంట్ బ్లేమ్ వన్ అనదర్. భార్య భర్తను బ్లేమ్ చేయకూడదు. భర్త పిల్లలు తల్లిదండ్రులు చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని చేయకూడదు. ప్రతిదానికి నా యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఐ విల్ టేక్ మై బ్లేమ్. నా పిల్లలు నేను సరిగ్గా పెంచలేదా ప్రభువా? నన్ను క్షమించండి. నా భార్యను సరిగ్గా భార్య కోసం నేను ప్రార్థించలేదా? 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఎవరు? ఇస్సాకు తన భార్య ఫలించటానికి. 20 ఇయర్స్ వేరే పెళ్లి చేసుకోవాలా తన తండ్రిలాగా. హాగరుతో ఎళ్ళలా. దొరకరా తనకి ఎళ్ళాలనుకుంటే పిల్లల కోసం? హి డిడ్ంట్ డూ థట్. తన భార్యను బ్లేమ్ చేశాడా? చేయలా. వెయిటెడ్ పేషెంట్‌లీ ప్రేయింగ్. నో కండెమ్నేషన్, నో బ్లేమింగ్ అదర్స్. ఇది క్రైస్ట్ యొక్క స్వభావం ప్రియులారా. రెవల్యూషన్ చూస్తాం. సేటన్ 2 పనులు చేస్తుంటాడు ఎప్పుడూ కూడా. హి ఈస్ కాల్డ్ ద డిసీవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచాన్ని మొత్తాన్ని సాతాను డిసీవ్ చేస్తాడు. కానీ సంఘంకి వచ్చేసరికి ఏం చేస్తాడు? నేను డిసీవ్ చేయలేక, ఎందుకు నువ్వు రక్షించబడ్డావు ఆల్రెడీ. ఇక ఏం చేయాలి వాడు? అండ్ హి స్టార్ట్స్ అక్యూజింగ్.
సహోదరుల మీద నేరారోపణ చేయువాడు అని వాడి పేరు అనమాట. నేరారోపణ చేయడం అనేది సాతాను యొక్క లక్షణం. సో ఇది ఒక్కటి కనుక మనం చేయగలిగితే, ఇది ఒక్కటి చేయాలంటే వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ థింగ్స్ని మీరు వెతకండి. ఒకసారి మీరు చూస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఉమ్, 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 వాటి మీదనే ధ్యానం పెట్టండి. వాటి మీద సపోజ్ ఇంకా కనికరం చూపండి. సపోజ్ ఒక నాన్ బిలీవర్ ఉన్నాడు, లేకపోతే ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. నేను ఎలా చూడాలి తెలుసా వాళ్ళని? ప్రభువు చూసిన విధంగా చూడటం మనం అలవాటు చేసుకోవాలి. మన చూపుతో మనం విన్న దాన్ని బట్టి, మనం చూసిన దాన్ని బట్టి ఎప్పుడు నువ్వు తీర్పు తెచ్చడానికి వీల్లేదు. చాలా ఇంకో ఎందుకో తెలుసా? దేవుని యొక్క తీర్పులు నీతిని బట్టి ఉంటాయి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. నీతి న్యాయములను సింహాసనంగా కలిగి ఉంటాడు. ఆయన న్యాయం చేస్తాడు, నీతి ప్రకారం తీర్పు తీరుస్తాడు. అన్యాయముగా ఆయన తీర్పు తీర్చాడు. మీరు యెషయా గ్రంథంలో చూడండి, మీరు 11వ అధ్యాయంలో క్రైస్తు గురించి ఆయన చూచిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడంటే హీ నోస్. ఒక వ్యక్తిని క్షుణ్ణంగా ఆయన అర్థం చేసుకుంటాడు. క్షుణ్ణంగా ఆ స్త్రీని, సమర స్త్రీని ఎలా క్షమించగలిగాడు ఆయన? ఎలా అప్పటికే అంతమందిని మార్చేసింది. మనం ఏం చేస్తాం? అలాంటి స్త్రీ మనకు తారసపడితే ఎలా చూస్తాం? మన చూపులు ఎలా ఉంటాయి చూడండి ఫస్ట్ ఒకసారి. పేతురు యేసుక్రీస్తు ఎరుగని 3 సార్లు బొంకాడు. అలా జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఫినిషింగ్ వాడు చూపులతో చంపేస్తాడు తర్వాత కనపడితే. కానీ యేసుప్రభు చూపులు ఎలా ఉన్నాయి పేతురు పట్ల? నేను చెప్పాను అంటున్నాడా? నన్ను డినై చేసావు అంటున్నాడా? అన్నట్లు అసలు ఆ చూపుల్లో ఎంత ప్రేమ ఉందంటే, ఎంత కనికరం ఉందంటే, ఎంత జాలి, ఎంత క్షమాపణ ఉందంటే, నోరు తెరవలేదు. పీటర్ కుడ్ సెన్స్ హి హస్ రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ జీసస్. వావ్! యేసుప్రభు వారు కండెమ్ చేశాడా? ఒక్క మాట అనలేదు ఆయన. ఆయన పొడిచారు, అవమానించారు, నిందించారు, దూషించారు, ముఖం మీద ఉమ్మేశారు ఆయన్ని అందరూ కలిసి. ఎవరు వీళ్ళంతా? ఆయన మేళ్ళు పొందుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఆ రాళ్ళు వేసిన వాళ్ళు ఏమంటాము, ఆయన దూషించిన వాళ్ళలో సిలువ వేయండి, సిలువ వేయండి అన్న వాళ్ళు అందరూ ఎన్నో మేళ్ళు ఆల్రెడీ పొందుకొని ఉండొచ్చు ప్రభు దగ్గర. వాళ్ళు అలా టర్న్ అగేన్స్ట్ అయినప్పుడు, when they turned against him, ప్రభు అంటున్నాడు, ప్రభువా వీరేం చేస్తున్నారు తెలియదు నాయన, క్షమించండి. నువ్వు క్షమించడానికి ఒక్క రీజన్ చెప్పనా? ఈ రీజన్ చాలు. అయ్యా వాళ్ళు అలా ప్రవర్తించడానికి వారికి నీ గురించి తెలియదు నాయన, వారు ఇంకా చిన్న బిడ్డలుగా ఉన్నారు, జ్ఞానం లేదు. లార్డ్ ఫర్గివ్ దెమ్. నువ్వు క్షమించాలి, ప్రభువును కూడా క్షమాపణ అడగాలి. అయ్యా వారిని క్షమించండి తండ్రి అనేసి. యు మస్ట్ యాక్సెప్ట్ దోస్ పీపుల్. వి మస్ట్. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. నేను ఇదే ప్రీచ్ చేస్తాను. నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను చేసిందే నేను చెప్తాను. నేను థియరిటికల్గా నేను చెప్పట్లా. అర్థమవుతుంది ప్రియులారా? సో వెన్ ద సన్ కమ్స్, ఎట్లా వచ్చాడు కుమారుడు? రెబెల్ వాడు. రిబెలియన్ వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు కంపు కొడుతూ వచ్చాడు. హీ యాక్సెప్టెడ్ హిమ్, ఎంబ్రేస్డ్ హిమ్, కిస్డ్ హిమ్, హీ వెప్ట్ ఓవర్ హిమ్. నా కుమారుడు నాకు దక్కాడు, వచ్చాడు అనేసి. హీ యాక్సెప్టెడ్ హిమ్. ప్రభు మనల్ని ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటి, మనం క్షమించడానికి ఒక కారణం చెప్పనా? ఎందుకు క్షమించాలో? నన్ను ఎన్నిసార్లు క్షమించాడు దేవుడు? నిన్ను దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు? నీకు ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? మనం ఎందుకు సమయం ఇవ్వము ఇతరులకి? మనం ఈరోజు ఈ స్థాయికి ఒకవేళ వస్తే, నువ్వు ఆత్మీయంగా ఉంటే, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనలో పనిచేస్తే ఇలా వచ్చాము? దేవుడు నన్ను ఎప్పుడు అదే అంటాడు, డోంట్ జడ్జ్, డోంట్ ఏమంటాం, బీ క్విక్. నీకు ఎంత టైం పట్టింది శ్రీధర్ అంటాడు. అవును, ఐఎమ్ సారీ. నేను ఆర్ఎఫ్ ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటాం మా పిల్లల గురించి మార్చినప్పుడు. వీ మస్ట్ గివ్ దెమ్ టైం. టైం ఇద్దాం, ఓర్చుకుందాం, సహించుకుందాం.
మన పిల్లల గురించి, మన బ్రదర్స్, మన బిడ్డల గురించి, మన సంఘం గురించి మనమే ఓర్చుకొని, సహించుకొని, వారిని ప్రేమించకపోతే, వారి కనికరం చూపకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరు చేయరు. ఇంక వేరే వాళ్ళు చేయరు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఈ విధంగా మనం మారాలి. ఓకే. ప్రభువా వాళ్ళేం చేయుచున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా తెలియదు. అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మీద మనం కోప్పడం మనం. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు. లేతే ఏమంటాము, యేసుక్రీస్తుని ఎరగక ఉన్నాడు. తిరుగుబాటు చేస్తున్నాడు. దట్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ సిక్‌నెస్, వీక్‌నెస్, బలహీనంగా ఉన్న వ్యక్తి. దేవునికి కనికరం, నీకు తెలుసా, దేవునికి అతన్ని చూస్తే కోపం రాదు. కనికరం కలుగుతది. ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఆయన్ని ఏమంటాము, వ్యతిరేకించారు. ఎంత చేసినా ప్రభువు మాత్రము వారిని విడిచిపెట్టల. డిసిప్లిన్ చేశాడు. దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్. దట్ ఈస్ నాట్ హేట్రెడ్‌నెస్. దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తే రిమెంబర్ దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ మాత్రమే. కోపం కాదు, ద్వేషం కాదు. దేవుడు చేయడు అట్లా. మనము మన ప్రభువుని, మన తండ్రిని ఈ విషయంలో వెంబడించాలి. మనం చేసే మిస్టేక్ చెప్పనా? వి డోంట్ ప్రే. మనం ప్రార్థన చేయం వాళ్ళ కోసం. ప్రభు దగ్గర వాళ్ళని రిలీజ్ చేయాలి ప్రభువుకి. క్షమించాయా వీళ్ళని, నేను క్షమిస్తున్నాను. ప్రభు మీరు కూడా క్షమించండి. అండ్ బ్లెస్ దెమ్. వారిని మనం బ్లెస్ చేయాలి ప్రియులారా. ఓకే. జోసెఫ్ అదే చేస్తున్నాడు. రేపు తర్వాత ఏమంటున్నాడు జోసెఫ్, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బ్రదర్స్ వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు. లేకపోతే ఎవరు, యాకోబు చనిపోయినప్పుడు. ఎందుకు మీరు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు? నేనేమన్నా దేవుడినా చెప్పండి. యోసేపు మాటలు ఇవన్నీ. మీరు నా కోసం ఈవిలే తలపెట్టారు. కానీ దేవుడు దాన్ని మేలుగానే మార్చాడు. దేవుడు ముందస్తుగానే నన్ను పంపించాడు. దేవుడినే చూస్తున్నాడు తను. బ్లేమ్ చేయట్లే వీళ్ళ మీద. ఇంకొకటి చెప్పనా? దేవుడు సమస్తమును మనకి సమకూర్చి మేలు కలిగేలాగా చేస్తాడు. యోబు గ్రంథంలో రాయబడింది. నీకు మనుష్యుల ఏమంటాము, నోటి మాటల వలన నీకు నొప్పి కలగకుండా నేను కాపాడుతాను అన్నాడు దేవుడు. ప్రామిస్ అది. అంటే ఒక వ్యక్తి నన్ను దుఃఖపెట్టాలన్నా, నోటి మాటతో బాధ పెట్టాలన్నా గాని దేవుడు అనుమతి ఉంటేనే జరిగిద్ది అది. లేకపోతే జరగదు. ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి నోటి మాటతో, ఓహో! దేవుడు అనుమతించాడు అని అనుకోవాలి మనం. ఆ వ్యక్తి మీద కోపం వెళ్ళకూడదు ఎప్పుడు. ఎలా చెప్పగలరు? ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? చెప్పగలరా ఎవరైనా సార్ బైబిల్‌లో? షిమ్మి దావీదును తిడుతుంటే దేవుడు చెప్పిండు కాబట్టి ఆయన తిడుతున్నాడు వదిలేసేయ్ అని చెప్తాడు సార్. ఎవరు మేడం? నాకు వినపడలా. దావీదు షిమ్మి తిడుతున్నప్పుడు సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. క్లాసిక్ ఎగ్జాంపుల్. షిమీ తిడుతున్నప్పుడు దేవుడు అతన్ని అనుమతించాడు. తిట్టని. ఐ యామ్ రెడీ. ఐ విల్ యాక్సెప్ట్. దేవుడిని చూసాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎవరైనా? పైలట్ జీసస్‌ని అంటున్నాడు. పైలట్ జీసస్ క్రైస్ట్ వాస్ క్వైట్. అంతేనా? అదేనా చెప్పాలి? యేసు ప్రభువు ఏం నోరు తెరవల. మౌనంగా ఉన్నాడు. యాకోబుని లాబాను వెంబడిస్తా ఉన్నాడు కదా! గుర్తుందా? పారిపోతాడు యాక్చువల్ లాబాను. యాకోబు నుంచి తన పిల్లల్ని వీళ్ళని తీసుకొని పారిపోతున్నప్పుడు లాబాను తెలుసుకొని చేజ్ చేస్తాడు. అయితే దేవుడు రాత్రిపూట లాబానుకి కల్లో కనిపించి చెప్తాడు. వార్న్ చేస్తాడు. బిడా జాగ్రత్త. వాడు ఎవడు అనుకున్నావు, యాకోబు నా కొడుకు. వాడిని నువ్వు ఒక మాట అన్నావంటే తోలు తీస్తానంటాడు. చెప్తాడు. లాబాను క్లియర్‌గా చెప్తున్నాడు. ఇదిగో నీ దేవుడు నాకు చెప్పాడు. లేకపోతే నేను నీకు హాని తలపెట్టేవాడినే. నేనేదైనా చేసేవాడినే. కానీ నేను ఒక్క మాట నేను ఎందుకు అనట్లేదంటే, నీ దేవుడు వార్న్ చేశాడు. అంటే మన జీవితంలో ఒక వ్యక్తి మనల్ని తిట్టాలన్నా, మనకు అవమానం కలగాలన్నా, మనకి ఈవెన్ లాస్ అవ్వాలన్నా, జోబు ప్రాపర్టీ లాస్ అయిపోయింది. ఎందుకని? దేవుడు కంచె తొలగించాడు. టు టీచ్ హిమ్ ఎ లెసన్. మనకు ఆస్తి కొన్నిసార్లు కోల్పోతాం మనం. ఒక ఏమంటాము, ఆహ్, సడెన్‌గా దొంగలు పడి డబ్బులు దోచుకెళ్లారనుకో, ప్రైజ్ గాడ్. గాడ్ అలౌడ్ ఇట్. ఒకసారి నాకు ఇదే జరిగింది. నాకు చాలా కష్టకాలంలో నేను అప్పుడు నాకు తక్కువే సాలరీ, ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు. సాలరీ వచ్చింది నాకు ఆ మంత్. సాలరీ పెట్టుకొని అప్పుడు ఇయన్నీ లేవు. క్యాష్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనెప్పుడు
4-5 ఆ టైంలో. నా పర్సులో పెట్టుకొని ఫుల్ సాలరీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక బేకరీకి వెళ్ళాను. వీళ్ళకి ఏమైనా తీసుకెళ్దాము అని, ఏంటి స్నాక్స్ ఏమైనా కొనుక్కొని వెళ్దామని సాలరీ వచ్చినప్పుడు. చాలా టైట్ కండిషన్. ఎంత టైట్ అంటే ఆ డబ్బులు చాలా చాలా అవసరం. అది నేనేం చేశాను, ఆ బేకరీలో పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చేసాను. నెలంతా కష్టపడ్డాను. ఆ నెలంతా ఆ సాలరీ కోసం ఎదురు చూస్తా ఉన్నాము. చూస్తే జీరో మొత్తం అక్కడ పెట్టొచ్చా. ఇంటికి వచ్చాను. వచ్చి చూస్తే డబ్బులు లేవు. పరిగెత్తుకుంటూ అక్కడికెళ్తే అతను అంటాడు, లేదు నాకు తెలీదు అన్నాడు. అగైన్ వాట్ కుడ్ బి మై రెస్పాన్స్? ఏం చేయాలి? రూమ్‌లోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి, ప్రభువా ఎందుకు ఇది అనుమతించావు? ఏంటి? దేర్ వాస్ ఎ టెస్ట్. నేను దేవుణ్ణి థాంక్స్ చెప్పా, స్తుతించా. ఐయామ్ నాట్ లయింగ్. ఓకే ప్రభువా, యూ హావ్ అలౌడ్ ఇట్. ఏదో నాకు నేర్పిస్తున్నావు ఇక్కడ. దేవుడు కొన్నిసార్లు పిండుతాడు అట్లా మనల్ని. లోపల ఉన్న బయటికి రావటం కోసం. అందుకే డ్యూటోనమీ 8లో అదే రాయబడింది. నీలో ఉన్నదేదో నేను తెలుసుకున్నట్లుగా, ఇన్ ఆర్డర్ టు హంబుల్ యూ. నేను ఎందుకు హంబుల్ చేస్తానంటే, నీలో ఏముందో బయటకు వస్తా ఆ టైంలో. ఫెయిత్ బయటకు వస్తుందా, అన్‌బిలీఫ్ బయటకు వస్తుందా, కంప్లెయింట్ బయటకు వస్తుందా, ప్రైజ్ బయటకు వస్తుందా నోట్లో నుంచి. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెస్ట్. జోసెఫ్ వాస్ బీయింగ్ టెస్టెడ్ ఫర్ 30 years. నో కంప్లెయింట్. నోట్లో నుంచి కంప్లెయింట్ రాలా. ఎవరిని కంప్లైంట్ చేయాలి. మౌనంగా ఉన్నాడు. తనలో తను ఏడ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు. కానీ ఒక్కళ్ళని ఒక పాయింట్ అవుట్ చేయాల. యేసుప్రభు వారి టెస్ట్ కూడా అదే. యేసుప్రభు వారు వెళ్ళిన చివరి టెస్ట్ ఏంటి తెలుసా? లాస్ట్ టెస్ట్ ఇదే. ఎట్లా రెస్పాండ్ అవుతుంది? తండ్రి చూస్తున్నాడు పైనుంచి. చూద్దాం నా కొడుకు ఏం చేస్తాడు ఈ టైంలో. అందరూ అవమానించారు, దూషించారు, బెదిరించారు. ఇక చేయాల్సినంతా ఆయన చేశారు. హింసించారు ఫిజికల్‌గా. ఆయన లాస్ట్‌లో ఆయన ఏం చేయాల్సి వచ్చింది తెలుసు? ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించండి అని ఆయన ప్రేయర్ చేసి ఉండకపోతే ఏమైందో తెలుసా? నీతిమంతుడు అయిన దేవుడు ఆయన జరిగిన దానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసిండేవాడు దేవుడు. సృష్టి తట్టుకోలేకపోయింది. భూకంపం వచ్చేసింది. భూమి బహుశా వాళ్ళు మింగేసి ఉండేదేమో బహుశా. అర్థమవుతుందా? సృష్టి రెస్పాండ్ అయి ఉండేదేమో ఆ నీతిమంతుని అలా చేస్తుంటే. ద మోస్ట్ వికెట్ థింగ్ జరుగుతుంది అక్కడ. ఇఫ్ జీసస్ హ్యాడ్ నాట్ ప్రేడ్ ఫర్ దెమ్, సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెండ్ టు దెమ్. అది టెస్ట్ అన్నమాట. సో ఈరోజు ఈ విషయం మనం నేర్చుకుందామా? దేవుని చూడడం నేర్చుకుందాం. ఒక్కటే ఏంటి? డు నాట్ పాయింట్ ఎట్ అదర్స్. డు నాట్ బ్లేమ్ ఎట్ సంబడి. వాళ్ళు 100% తప్పు అయి ఉండొచ్చు కాక, ఇట్స్ ఓకే, స్టిల్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడికి తెలుసు అంతా. దేవుడు చూస్తున్నాడు. ఆయన నన్ను కాపాడుతాడు. నన్ను ఒక దినమున హెచ్చిస్తాడు. నాకేం అవసరం లేదు ఏవి కూడా. దిస్ ఇస్ ద కీ. సరే, నేను ఇంకా చాలా స్క్రిప్చర్స్ నేను చూపించగలను, టైం లేదు. బట్ ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకుంటే చాలు నాకు. మనము లెట్ us ఎగ్జామిన్, మనం హార్ట్స్ని ఎగ్జామిన్ చేసుకుందాం ఈ సమయంలో. ఎంత కంప్లైంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరి మీద. ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఐ వాంట్ సీరియస్ పీపుల్. ఓకే, వాళ్ళు మాత్రమే మీరు ఫాలో అవ్వండి. సీరియస్ పీపుల్ ప్రతిరోజు టేక్ దిస్ వర్డ్ సీరియస్. ఒక్కొక్క అంశం పెన్ను పేపర్ తీసుకోవాలి. ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి నాకు? నా పేరెంట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయా? నా పిల్లల మీద ఉందా? నా పక్కింటోడి మీద ఉందా? మా బాస్ మీద ఉందా? వాళ్ళు నాకు అన్యాయం చేస్తారా? వీళ్ళు నాకు అన్యాయం చేస్తారా? ఎవరి గురించి నేను ఎక్కడ నెగిటివ్గా మాట్లాడుతున్నా, కంప్లైంట్ చేస్తున్నాను, లేకపోతే నా మనసులో నేను గ్రమ్లు అవుతున్నాను నేను? ఐ డోంట్ నో. బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. టేక్ ఎ లిస్ట్ ఆఫ్ దాట్. మొత్తం బయట పెట్టండి. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతా. ప్రభు, ఐఎమ్ సారీ, ఇంక నేను చేయను ఇట్లా. అండ్ స్టార్ట్ థింకింగ్ ఓన్లీ పాజిటివ్ అబౌట్ దెమ్. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మంచి ఉంటుందిగా. ఉంటుందా ఉండదా? వాడు ఎంత దౌర్భాగ్యుడైనా వాళ్ళు ఎంతో కొంత మంచి ఉంటుందిగా. చూడండి, రోడ్డు మీద వెళ్తుంటారు. వాడు ఒక మర్డరర్ అయినా కానీ అన్నారు ఈ కుతుబులోపు రిటర్న్ వెళ్ళాలంటే వాడు చెప్తాడా చెప్పడా? చెప్తాడు వాడు. అంటే వాళ్ళు ఎంతో కొంత మేలు ఉంటుంది కదా. ఆ మేలును బట్టి దేవుని స్తుతించండి. వాళ్ళు చేసిన మంచితనాన్ని బట్టి దేవుని స్తుతించండి. అండ్ ఫర్గివ్ దెమ్. ఎందుకంటే ప్రభువా వాళ్ళు ఏం చేసిన వాళ్ళు తెలియదు నాయన. ఫర్గివ్ దెమ్ లార్డ్. ప్రేయర్ చేయండి, క్షమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎక్స్టెండ్ మర్సీ, కనికరం చూపాలి వాళ్ళ మీద. ఆ
అప్పుడు దేవుడు చేస్తాడు, మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు పిల్లరా. ఐ టెల్ యూ, స్కై ఇస్ ద లిమిట్. ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్కి మనం ప్రోగ్రెస్ అవ్వకపోవటానికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని నేను బల్లగుద్ది మరీ చెప్తున్నా. లెట్ us చేంజ్. ఈ విషయంలో మనం మారదాం. మనం కఠినంగా జడ్జ్ చేసుకుందాం. ఓకే, ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాల్సిన విషయం ఇది. తండ్రి, మరొకసారి నైనా ఇదిగో నీ పాల్సిందికి వస్తూ ఉన్నాం. నీరు కట్టిన తోట వలె మేము ఉండడం నీకు ఇష్టం. మా చీకటి వెలుగుగా చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. మమ్మల్ని మీరు నిత్యము నడిపించాలని ఇష్టపడుతున్నారు. జోసెఫ్ని మీరు హెచ్చించారు నాయన, మీరు మమ్మల్ని కూడా హెచ్చించగల సమర్థులు మీరు. నీకు అసాధ్యం అంటే ఏదీ లేదు. అయా తండ్రి, మేము మా శత్రువులను ప్రేమించాలని చెప్పారు. మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలని చెప్పారు. అయా తండ్రి, కనికరం చూపాలని మీరు చెప్పారు. వీఆర్ హియర్ నాట్ టు జడ్జ్ ఎనీవన్ ఫాదర్, బట్ లార్డ్ వీ ఓన్లీ జడ్జ్ ourselves. మమ్మల్ని మేమే తీర్పు తెచ్చుకోవాలి, మమ్మల్ని మేమే విమర్శ చేసుకోవాలి, మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలి నాయన. ఇతరులను పరీక్షించే హక్కు నాకేంటి ప్రభు? ఇతరులను విమర్శించి తీర్పు తెచ్చే స్థాయి నాది కాదు నాయన, నన్ను క్షమించండి అయా. అలా ఎవరైనా కానీ తండ్రి, నా ప్రభువా అయా తండ్రి నాయన, మరి ఈ విషయమైన మరి పరిస్థితులు ఉన్నట్లయితే లార్డ్ స్పీక్ టు దెమ్. మేము యథార్థంగా మమ్మల్ని మేము అయా ఎగ్జామిన్ చేసుకుని ఈ రోజే దీని నుంచి బయటపడడానికి మాకు సహాయం దయచేయండి. ఈ రోజు నుంచే నీ బిడ్డలు వారి జీవితంలో ఒక బ్లెస్సింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ రోజు నుంచే నాయన, ఐ ప్రే లెట్ ఫాదర్ మై చర్చ్ లార్డ్ మే ఎక్స్పీరియన్స్ దిస్ లైట్ బ్రైట్నెస్ ఇన్ దేర్ లైఫ్స్. దే మే బి ఎక్సాల్టెడ్ ఫాదర్ లార్డ్, దే మే బి బ్లెస్డ్, దే మే బి ఎంకరేజ్డ్, దే మే ఎక్స్పీరియన్స్ ద లవ్ అండ్ జాయ్ అండ్ పీస్. అయ్యా, ఈ శరీర కార్యాన్ని మేము తుత్తులుగా చేయాలి నాయన. అయ్యా, రూట్స్తో తీసివేయాలి నాయన. ఇటువంటి క్రైస్ట్ లైక్నెస్ని, క్రైస్ట్ మైండ్ మాకు ఇవ్వమని, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రికార్డింగ్ స్టాప్. ఎక్కడ అవుతున్నాను? యా.